సభాధ్యక్షులు చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు గోవింద్ గారికి, తణుకు నియోజకవర్గం ఇన్ఛార్జిగా జనసేన పార్టీ నుంచి వ్యవహరిస్తున్న మా రామచంద్రరావు గారికి, ఇక్కడ విచ్చేసిన అక్క చెల్లెలకి, తమ్ముళ్ళకి, అన్నలకి అందరికీ నమస్కారం. తూర్పు కాపు సంక్షేమ సంఘం చంద్రమోహన్ గారు నన్ను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు మొట్టమొదటిసారి అసలు మీకున్న సమస్యలు ఏంటి, ఎందుకు పాలకులు ఇప్పటివరకు మీకు ఆ విధంగా ఒక భరోసా కల్పించలేపారనే దానిపైన దాదాపు ఒక 2-3 నెలలు అధ్యయనం చేశాం. సో ఇంతకుముందే మీకు చంద్రశేఖర్ గారు అన్నట్టు రాజకీయంగా కొంతమంది ఉపయోగించుకుని ఓట్ల సందర్భంలోనో లేకపోతే ఎన్నికల సందర్భంలోనో ఉపన్యాసాలు చెప్పేసి తాత్కాలికంగా లబ్ధి పొందడానికి కోసం నాయకత్వం వహించారు గతంలో. సో మీరందరూ కూడా ఉత్తరాంధ్ర నుంచి మీకున్న బంధుత్వంతో ఇతర జిల్లాలకి వచ్చి కష్టపడి చేతి వృత్తి ద్వారా మీరు కష్టపడి ఎంతోమంది స్థిరపడిన వ్యక్తులు ఈ ప్రాంతంలోనే కాదు, నాకు నా నియోజకవర్గం తెనాల్లో కూడా చాలామంది తూర్పు కాపుల నుంచి అక్కడ కూడా ఉన్నారు. వాళ్ళందరితో నేను మాట్లాడినప్పుడు కూడా నాకు అర్థమైంది ఏంటంటే రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఖచ్చితంగా మీకు ఉంది. అది అవసరం. ఎందుకంటే ఒక సంఘం తరఫున మనం రిప్రజెంట్ చేయడానికి వాళ్ళ తరఫున ఒక ప్రతినిధిగా కొంతమంది మీరు చక్కగా యువకులను ముందు తీసుకొచ్చి ఉత్తేజపరిచి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు మీరు ఆదరించగలిగితే తప్పకుండా రేపటి రోజున మన రాష్ట్రానికే తద్వారా మనం మేలు చేయగలుగుతాం. ఏదో కొన్ని ప్రాంతాల్లో శ్రీకాకుళంలోనూ, విజయనగరంలో, విశాఖపట్నం వరకే పరిమితం అయిపోయారు, అంతవరకే ఉన్నారు అని అనుకోవడం తప్పు. ఎందుకంటే ఈరోజు జనాభా పెరిగిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లో కూడా విస్తరించి చాలా అద్భుతంగా మీరందరూ కూడా కష్టపడి శ్రమించారు, అక్కడ సమాజానికి ఉపయోగపడ్డారు. క్షేత్రస్థాయిలో కూడా ఎక్కడ గొడవలు లేకుండా, ఎక్కడ కూడా ఒకరిని ఇంకో కమ్యూనిటీతోటి మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చాలా అద్భుతంగా కలిసి పనిచేసుకున్నారు మీరు. ఇప్పుడు ఈ రోజున బంగారం వ్యాపారంలో కానివ్వండి, లేకపోతే ఇతర కార్యక్రమాల్లో కానివ్వండి, ఏ ప్రాంతాల్లోకి వెళ్ళినా తూర్పు కాపు సంఘం చాలా అద్భుతంగా వెళ్తుంది. కాకపోతే మిమ్మల్ని అందరినీ సమాయత్తం చేసి మొట్టమొదటిసారి ఒక వేదిక పైన తీసుకురావాలని జనసేన పార్టీ ప్రక్రియ నిజంగా నేను పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలి ఈ సందర్భంగా. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఆయన నమ్మారు. ఎందుకు ఈ వెనుకబాటుతనం దేనికి, ఏ కారణం వలన, కేవలం కొంతమంది నాయకులు చేసిన తప్పుల వలన ఇంతమందికి ఎఫెక్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకుని చంద్రమోహన్ గారితో, తర్వాత మన సోదరుడు చంద్రశేఖర్ గారు, నవీన్, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు చక్కటి ఇన్ఫర్మేషన్ అందజేయడం వలన మాకు కూడా కొంచెం లోతుగా అర్థమయ్యి ఖచ్చితంగా మేము ఉపయోగపడాలి, రాజకీయ ప్రస్థానంలో మిమ్మల్ని మాతో పాటు కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి సమాజానికి ఉపయోగపడే విధంగా మార్పు తీసుకొద్దాం ప్రయత్నం. నాకు 2-3 రోజుల క్రితం చిన్నబాబు గారు చెప్పినప్పుడు ఇక తణుకులో చిన్న జాయినింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నామంటే ఇంతమంది ఉన్నారు నాకు తెలియదు. ఏదో కొంతమంది 5-6 ముఖ్య నాయకులు వస్తున్నారని చెప్పారు, కానీ మీరందరూ రావడం చాలా సంతోషం. జనసేన పార్టీ ప్రతి మాటకు కట్టుబడి ఉంటుంది, నిజాయితీగా పనిచేస్తాం. రాజకీయాల్లో కేవలం ఒక ఎలక్షన్ కోసం ఇచ్చే మాటలు కాదు, ఒక మాట ఇచ్చే ముందు దాని గురించి అధ్యయనం చేసి ప్రజల్లో నమ్మకం వచ్చే విధంగా దానికి సరైన రీతిలో స్పందించాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. కాబట్టి సమాజానికి ఉపయోగపడే విధంగా, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుని మీకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో ఎక్కడ ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా సరే మీరు ఈ జిల్లాలోనే కాదు ఎక్కడైనా సరే సోదరులందరూ కూడా నేను కోరేది మీరు తప్పకుండా మన జనసేన పార్టీ నాయకుల్ని మీరు సంప్రదించండి, అడగండి. మీ వెంట ఏ విధంగా మేము నిలబడతామో మీరే చూస్తారు. ఎందుకంటే కొంతమంది కావాలని అవమానపరచడానికో కించపరచడానికో చేస్తున్న ప్రయత్నాల్ని వాళ్ళ తుష్టులు, వాళ్ళ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలి మన సమాజంలో. అది ఎంత జనాభా ఉన్నారు, ఎంత లెక్క ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ ఉన్నారని కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరికి స్థానం కల్పించాలి. ఆ ఓబీసీ సర్టిఫికేట్ల విషయంలో కూడా గతంలో జరిగిన పోరాటం తప్పకుండా మీకు న్యాయం చేసే విధంగా ఇంకొంచెం లోతుగా దాని గురించి అధ్యయనం చేసి తప్పకుండా మీకు మేలు చేసే విధంగా జనసేన పార్టీ మీకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మరొకసారి మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు.